Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. RRB Group D exam की ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ప్రీవియస్ RRB ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ ని షిఫ్ట్ వైజ్ ఒక సిరీస్ లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఈ రోజు వీడియోలో 1st సెప్టెంబర్ 2022 సెకండ్ షిఫ్ట్ లో అడిగిన మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ లో కొన్నిటిని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి కాన్సెప్ట్ సహాయంతో ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అట్లాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కనుక మీకు తెలియని ఏదైనా ఒక కాన్సెప్ట్ ని అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే దాన్ని నోట్బుక్ లో నోట్ చేసుకుని ఆ కాన్సెప్ట్ మీద అడిగే మరికొన్ని క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. 2 successive discounts of 40% and 60% on a deal are equivalent to a single discount of. ఒక డీల్ పై రెండు వరుస డిస్కౌంట్లు 40% మరియు 60% ఇచ్చిన అది ఎంత సింగిల్ డిస్కౌంట్ కి సమానము. ఇట్లా మనకి రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు వాటిని సింగిల్ డిస్కౌంట్ లోకి మార్చడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే x ప్లస్ y మైనస్ xy బై 100. దీన్ని ఉపయోగించి మనం సింపుల్ గా సింగిల్ డిస్కౌంట్ లోకి మార్చేసేయచ్చు అన్నమాట. ఇక్కడ x అంటే ఫస్ట్ డిస్కౌంట్ రాస్తాం అంటే 40, సెకండ్ డిస్కౌంట్ ఎంత 60 మైనస్ x ప్లేస్ లో 40 ఇంటూ 60 బై 100 వేసుకుంటాం. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది 100 అవుతుంది. మైనస్ 0 0 అగైన్ 0 0 కట్ చేసాం. ఇంకా డినామినేటర్ లో ఉందంటే దాన్ని వదిలేసేయచ్చు. 4 6 ఎంత అవుతుంది 24 అవుతుంది. 100 లోంచి 24 మైనస్ చేస్తే 76 కదా. అంటే మనకి రెండు సక్సెసివ్ డిస్కౌంట్లు అయిన 40 అండ్ 60 కి మనకి సింగిల్ డిస్కౌంట్ లోకి మార్చినప్పుడు ఎంతకు సమానం అవుతుందంటే 76% కి సమానం అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. The monthly wages of 6 employees in a company are 5,000, 6,000, 8,000, 8,500, 9,300 and 9,500. Find the median of their wages. ఒక కంపెనీలో 6 మంది ఉద్యోగుల నెలవారీ జీతాలు వరుసగా 5,000, 6,000, 8,000, 8,500, 9,300, 9,500. వారి జీతాల మధ్యగతమును కనుగొనండి. ఇది మనకి స్టాటిస్టిక్స్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ మీడియన్ అంటే ఏంటి, మిడిల్ మోస్ట్ వాల్యూ. అంటే ఇచ్చిన వాల్యూస్ ని మనం అసెండింగ్ ఆర్డర్ లో గానీ డిసెండింగ్ ఆర్డర్ లో గానీ రాసినప్పుడు మధ్యలో ఉండే వాల్యూని అంటే ఆరోహణ క్రమంలో గానీ అవరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద గానీ పెద్ద నుంచి చిన్న గానీ రాయాలి. ఫస్ట్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ని ఆల్రెడీ వారు ఇచ్చినవన్నీ కూడా మనకి చిన్న నుంచి పెద్దగా ఉన్నాయి కదా. మనకి ఫస్ట్ 5,000, నెక్స్ట్ 6,000, నెక్స్ట్ 8,000, 8,500, 9,300 అండ్ 9,500 అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. ఇప్పుడు మనకి బోత్ సైడ్స్ నుంచి ఈక్వల్ గా కట్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి ఈ రెండు కట్ చేస్తే ఏముండదు. ఒకవేళ మధ్యలో ఒక టర్మ్ ఉంటే ఒక నెంబర్ ఉంటే ఈ రెండు కట్ చేసేవాడు అదే మీడియన్ అయ్యి ఉండేది. కానీ ఇక్కడ మనకి మధ్యలో రెండు మిగిలాయి కాబట్టి ఇప్పుడు మనకి మీడియన్ ఏమవుతుందంటే మధ్యగతం ఆ రెండింటి యొక్క సగటు అవుతుంది, అంటే యావరేజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి మధ్యగతం అంటే మీడియన్ ఈక్వల్ టు ఈ రెండిటి యొక్క సగటు అవుతుంది. అంటే 8,000 ప్లస్ 8,500 బై 2 అవుతుంది అన్నమాట. ఈ రెండిటికి మధ్యలో ఏముంటుందో మనం చెప్పేసేయచ్చు కదా. 8,000 కి 8,500 కి 8,250 ఉంటుంది కదా. మనం ఇది సాల్వ్ చేసిన మనకి అదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి మీడియన్ మధ్యగతం ఎంత అవుతుందన్నమాట 8,250 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్. ఏ ట్రైన్ P is going at a speed of 70 km/h completely passes a train Q of length 170 meters going in the same direction on parallel tracks at 56 km/h in 1.5 minutes. How much time will P takes to cross completely train R of length 220 meters going at 74 km/h in the opposite direction? అంటే మనకి 70 కిలోమీటర్ల పర్ గంట వేగంతో వెళ్తున్న రైలు P అనే రైలు
170 మీటర్ల పొడవు గల క్యూ అనే రైలుని అంటే అదే సమాంతర పక్క పక్కన రెండు ఒకే వైపుకి ప్రయాణిస్తాయి అనమాట. ఒకే దిశలో 56 కిలోమీటర్ల పర్ గంట వేగంతో ప్రయాణిస్తున్న ట్రైన్ ని 1.5 నిమిషాల్లో పూర్తిగా క్రాస్ చేస్తుంది అనమాట. అదే సమయంలో వ్యతిరేక దిశలో 74 కిలోమీటర్ల పర్ గంట వేగంతో వెళుతున్న 220 మీటర్ల పొడవు గల రైలు ఆర్ ని పూర్తిగా దాటడానికి పి ఎంత సమయం తీసుకుంటుంది అన్నాడు. ఇక్కడ 3 ట్రైన్స్ ఉన్నాయి. ఇక్కడ పి, క్యూ అండ్ ఆర్. ఇక్కడ పిక్యూలు రెండు కూడా మనకి ఒకే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ పి యొక్క స్పీడ్ ఎంతంటే 70 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ క్యూ యొక్క స్పీడ్ 56 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ ఆర్ ఉంది. ఇది పీకి అంటే పి రెండింటికి కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. ఎంత స్పీడ్ తో అంటే 74 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పి యొక్క లెంత్ తెలియదు కానీ క్యూ యొక్క లెంత్ 170 మీటర్స్. నెక్స్ట్ ఆర్ యొక్క లెంత్ 220 మీటర్స్. అయితే ఈ పి అనే రైలు ఆర్ అనే రైల్ని కంప్లీట్ గా క్రాస్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందో టైం అడిగారు అనమాట. మనం అది సమయం చెప్పాలంటే రెండింటి యొక్క లెంత్లు పొడవులు కావాలి. కానీ ఇక్కడ మనకి పి యొక్క పొడవు కాదు కాబట్టి ఈ రెండింటిని ఉపయోగించుకుని ఫస్ట్ పి యొక్క పొడవును కనుక్కోవడానికి మనం ప్రయాణించాలి. దాని యొక్క పొడవు తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ ఎంత అనుకుందాం, ఎక్స్ మీటర్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు రెండు మనకి ఒకదాన్ని ఒకటి క్రాష్ చేయాలంటే రెండింటి యొక్క పొడవుల మొత్తాన్ని క్రాష్ చేయాలి. అప్పుడే కదా రెండు ట్రైన్లు ఒకదాన్ని ఒకటి పూర్తిగా దాటినట్లు అవుతుంది. అంటే ఇక్కడ మనకి డి ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 170 ప్లస్ ఎక్స్ ప్లస్ 170 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ అంటే సాపేక్ష వేగము అంటాం. రెండు ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు వాటి భేదం తీసుకుంటాం, వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు వాటి మొత్తాన్ని తీసుకుంటాం. ఇక్కడ మనకి స్పీడ్ ఎంత అవుతుంది అంటే మనకి ఈ రెండు కూడా మనకి ఒకే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాయి కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే 70 మైనస్ 56 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 14 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. కానీ ఇక్కడ ఇది అవర్స్, మీటర్స్ కిలోమీటర్స్ పర్ అవర్స్ లో ఉంది. మనం డిస్టెన్స్ ఏమో మీటర్స్ పర్ సెకండ్ లో తీసుకున్నాం కాబట్టి దీన్ని మీటర్స్ పర్ సెకండ్ లోకి మార్చాలి. అంటే దేంతో మల్టిప్లై చేయాలి, 5/18 తో మల్టిప్లై చేయాలి. 2 టేబుల్ ఇందులో 7 టైమ్స్ 9 టైమ్స్ అంటే 7 5 are 35/9 మీటర్స్ పర్ సెకండ్ అయిందనమాట. మనకి స్పీడ్ కి, డిస్టెన్స్ కి, టైం కి ఒక ఫార్ములా ఉంటుంది కదా. మూడింటి మధ్య సంబంధాన్ని చెప్పుకోవడానికి మనం ఒక సింబల్ తీసుకుంటాం మనం. ఓకే, ఇది డిస్టెన్స్, స్పీడ్, టైం అనుకున్నట్లయితే మనకి డి కావాలంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ అవుతుంది. ఎస్ కావాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ అవుతుంది. టీ కావాలంటే డి బై ఎస్ అవుతుంది. ఈ ఫార్ములాస్ ఉపయోగించి మనకు కావాల్సిన దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకి డి కావాలనుకున్నాం. డి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎస్ ఇంటూ టీ. డి ప్లేస్ ఏం రాస్తాం, ఎక్స్ ప్లస్ 170 ఈక్వల్ టు స్పీడ్ ఎంత మనకి 35/9 ఇంటూ టైం. ఇక్కడ ఎంత టైంలో క్రాస్ చేసింది, 1.5 మినిట్. మనం ఇది మినిట్స్ లో ఉంది, మనం సెకండ్స్ లో తీసుకున్నాం కదా, మీటర్స్ సెకండ్స్ లో తీసుకున్నాం స్పీడ్ ని. కాబట్టి దీన్ని సెకండ్ లోకి మారిస్తే 1 మినిట్ లో 60 మినిట్స్, హాఫ్ మినిట్ లో 30 మినిట్స్ అంటే 90 సెకండ్స్ అనమాట. ఇంటూ 90. 9 టేబుల్ 90 లో 10 టైమ్స్ అంటే 35 ఇంటూ 10 ఎంత అవుతుంది, 350 మీటర్స్. అంటే రెండు పి క్యూ రెండింటి యొక్క మొత్తము పొడవు ఏంటంటే 350. మనకి పి యొక్క పొడవు కావాలంటే ఈ 170ని 350 లోంచి మైనస్ చేస్తాం కదా, అంటే ఎంత వస్తుంది మనకి 180 మీటర్స్ అనమాట. ఇప్పుడు మనకి పి యొక్క లెంత్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం అది ఆర్ అనే ట్రైన్ ని ఎంత సమయంలో క్రాస్ చేస్తుందో చాలా ఈజీగా చెప్పవచ్చు. ఇప్పుడు పి అండ్ ఆర్ రెండు కూడా మనకి వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ అనమాట. మనం ఏం తీసుకోవాలి, ఆ రెండింటి యొక్క మొత్తాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇది 70 74 కదా, 70 ప్లస్ 74 ఈక్వల్ టు 144. ఇది ఎలా ఉంది, కిలోమీటర్స్ పర్ అవర్స్ లో ఉంది కానీ మనం మీటర్స్ పర్ సెకండ్ లో కావాలి కాబట్టి మనం 5/18 తో మల్టిప్లై చేస్తాం. మనకి 18 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, మనకి 8 టైమ్స్ పోతుంది కదా. 8 5 are 40 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఆ రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగము. ఇప్పుడు మనం ఫార్ములా ఉపయోగిద్దాం. ఏం కావాలి, టైం కావాలి. టైం ఫార్ములా ఏంటి, డి బై ఎస్. ఎంత టైంలో క్రాస్ చేస్తుందో కావాలి. ఇక్కడ డిస్టెన్స్ అంటే రెండింటి యొక్క
లెంత్ ఎంత, మొత్తం లెంత్ ఎంత అంటే ఇక్కడ p యొక్క లెంత్ ఎంత వచ్చింది మనకి 180 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ ఈ రెండింటిని ప్లస్ చేస్తాం, 220ని 180ని ప్లస్ చేస్తే 400 మీటర్స్ అనమాట రెండింటి యొక్క పొడవులు మొత్తం. నెక్స్ట్ స్పీడ్ ఎంత అంటే 40 మీటర్స్ పర్ సెకండ్ కదా, 0 గెట్స్ క్యాన్సిల్, 4 టేబుల్ ఇందులో 10 టైమ్స్ అంటే 10 సెకండ్స్ లో క్రాస్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఎక్కువ సమయాన్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. మీరు కనుక ఇలాంటి టాపిక్ మీద గ్రిప్ సంపాదించినట్లయితే లెస్ దాన్ 1 minute లోనే ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు మనకి ఆ పి అన్న క్యూలు ఒకదాన్ని ఒకటి 10 సెకండ్ల సమయంలో క్రాస్ చేయగలుగుతాయి అన్నమాట వ్యతిరేక దిశలో ప్రయాణించినప్పుడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుందా, 4th ఆప్షన్ అవుతుంది అనమాట. 4th one, the sum of a number, its half, it's 1/3 and 27 is 71. Find the number. ఒక సంఖ్య, దానిలో సగము, దానిలో 1/3 మరియు 27ల మొత్తము 71. ఇది మనకి రెండు రకాలుగా చేయవచ్చు. అంటే వేరియబుల్ ఉపయోగించి చేయొచ్చు, మనం ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేసి కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి వేరియబుల్ ఉపయోగించామనుకోండి, ఆ సంఖ్య ఏంటో తెలియదు కాబట్టి x అనుకుంటాం. అంటే ఆ సంఖ్యని దానిలో సగాన్ని, అంటే దానిలో సగం అంటే x/2, దీనిలో 3/3 అంటే x/3. నెక్స్ట్ ఈ 27లని కలిపితే మనకి 71 వస్తుందంట. అయితే ఆ సంఖ్య ఏంటంటున్నాడు, ఇది ఒక సింపుల్ ఈక్వేషన్, దాన్ని మనం సాల్వ్ చేసినట్లయితే x వాల్యూ వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఆ సంఖ్యలో 2వ ఎక్కము పోవాలి, 3వ ఎక్కము పోవాలి, అట్లాంటి నెంబర్ ఏది ఉందో చూద్దాం. మనం 2వ టేబుల్ పోవాలంటే ఖచ్చితంగా సరి సంఖ్య అయి ఉండాలి. ఇది సరి సంఖ్య కాదు, ఎలిమినేట్ చేయొచ్చు, ఇది సరి సంఖ్య కాదు, ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు 3వ ఎక్కం పోవాలి, 3వ టేబుల్ లో వచ్చే నెంబర్ ఓన్లీ 24 మాత్రమే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఇలా విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం వేరియబుల్ ఉపయోగించినట్లయితే x వాల్యూ కనుక్కోవాలంటే ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత, 6. ఈ డినామినేటర్ నెంబర్స్ పోవాలంటే ఈ ఈక్వేషన్ అంతటిని 6 తో ఇంటూ చేయాలి. 6 into x ఏమవుతుంది, 6x ప్లస్ ఈ 2 టేబుల్ 6 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్, అప్పుడు 3x అవుతుంది. 3 టేబుల్ 6 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ అంటే 2x అవుతుంది. ప్లస్ మనం ఇక్కడ ఏం లేదు కాబట్టి 6 తో ఇంటూ చేసేస్తాం. 6 7 are 42, 4 ఉంది, 6 2 are 12 plus 4 16 ఈక్వల్ టు ఈ 71 కూడా మొత్తం త్రూ అవుట్ గా 6 తో ఇంటూ చేయాలి. 6 1 are 6, 6 7 are 42. ఈ 3 లైక్ టైమ్స్ కదా, ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేసుకోవచ్చు, 11x అవుతుంది. ప్లస్ 162 ఈక్వల్ టు 426 అనమాట. ఇది ఒక సింపుల్ ఈక్వేషన్. దీన్ని 162ని మనం RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 162 అవుతుంది కదా. అంటే 11x ఈక్వల్ టు మైనస్ చేస్తే 6 minus 2 4, బారో తెచ్చుకుంటే 12 అవుతుంది. 12 minus 6 6, ఇక్కడ 3 ఉంటుంది, 3 లోంచి 1 మైనస్ చేస్తే 2 అవుతుంది. ఇప్పుడు 11 కూడా ట్రాన్స్పోజ్ చేస్తే మనకి డివైడ్ చేస్తుంది RHS లో ఉన్న నెంబర్ ని. 11 టేబుల్ 2 11s are 22, 4 ఉంది, 44, 4 11s are అంటే x ఈక్వల్ టు 24. ఇలా చేయాల్సి రావచ్చు అనమాట ఒకవేళ మనం వేరియబుల్ అనే కాన్సెప్ట్ ని తీసుకొని చేసినట్లయితే. ఓకే, నెక్స్ట్ 5th one, if twice the son's age is added to the father's age, the sum is 34 years. If 1.5 times the father's age is added to the son's age, the sum is 45 years. What is the father's age in years? కొడుకు వయస్సుకు 2 రెట్లు, తండ్రి వయస్సుకు కలిపితే మొత్తం 34 సంవత్సరాలు. తండ్రి వయస్సుకు 1/2, 1/5 రెట్లను కొడుకు వయస్సుకు కలిపితే మొత్తం 45 సంవత్సరాలు. తండ్రి వయస్సు ఎంత సంవత్సరాలు? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కొంచెం ఇబ్బంది పడవచ్చు. కానీ కొంచెం లీనియర్ ఈక్వేషన్స్ మీద గ్రిప్ సంపాదించుకున్నట్లయితే మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా తక్కువ సమయంలోనే ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. ఇక్కడ మనకి ఫాదర్ అండ్ సన్ ఉన్నారు కదా, ఇక్కడ ట్వైస్ ఆఫ్ సన్స్ ఏజ్ అంటే ట్వైస్ అంటే 2 టైమ్స్, అంటే సన్ ని ఎస్ అనుకున్నాం, 2s అన్నమాట. నెక్స్ట్ యాడెడ్ టు ఫాదర్స్ ఏజ్ అంటే దీన్ని తీసుకెళ్లి ఫాదర్ ఏజ్ కి యాడ్ చేసాం అనుకోండి, ఎంత వస్తుందట, 34 years వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఇచ్చారు, 1/5 టైమ్స్ ఆఫ్ ద ఫాదర్స్ ఏజ్ అంటే ఫాదర్ ఏజ్ కి 1/5 టైమ్స్ అంటే 1/5 1.5 ఇంటూ ఎఫ్ అన్నమాట.
ఏజ్ తీసుకెళ్లి సన్స్ ఏజ్ కలిపితే 45 years వస్తుందట. అయితే ఫాదర్ ఏజ్ ని అడిగారు. ఒకవేళ మీకు ఇది పాయింట్ లో ఉంది ఇబ్బంది పడుతుంది అనుకుంటే మనం ఏం చేస్తాం, ఇది 0.5 1.5 కదా, పాయింట్ పోవాలంటే 2తో ఇంటూ చేసాం అనుకోండి అంతటిని 1.5 3 అవుతుంది కదా, కాబట్టి దీని అంతటిని 2తో ఇంటూ చేస్తాం. ఇది ఏమవుతున్నప్పుడు 3f అయిపోతుంది. 1.5 కి రెట్టింపు 3 కదా, ప్లస్ ఇది మనం 2తో మొత్తం అంతటిని మనం 2తో ఇంటూ చేస్తాం కదా, 2s ఈక్వల్ టు దీన్ని కూడా 2తో ఇంటూ చేస్తే 90 అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీని కింద రాయండి, అంటే ఏ టర్మ్ కింద టర్మ్ రాయండి. ఇక్కడ ఫస్ట్ ఎఫ్ కింద ఎఫ్ రాస్తున్నాను, ప్లస్ 2s ఎస్ కింద ఎస్ రాస్తున్నాను, నెంబర్ కింద నెంబర్ రాస్తున్నాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ మైనస్ చేసాం అనుకోండి, అంటే మైనస్ చేయడం అంటే కింద ఉన్న ఈక్వేషన్ లో అన్ని టర్మ్స్ ని గుర్తులు మార్చేస్తాం. ఇది ప్లస్ టర్మ్ కాబట్టి మైనస్, ప్లస్ టర్మ్ కాబట్టి మైనస్, ఒకవేళ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ పెట్టుకుంటాం. ఈ సైన్ మర్చిపోవాలి మనం. 3f లోంచి ఒక ఎఫ్ తీస్తే ఎంత అవుతుంది, 2f అవుతుంది. 2s లోంచి 2s మైనస్ చేస్తే 0 అయిపోతుంది కాబట్టి కట్ చేసాను. ఈక్వల్ టు 10 మైనస్ 4 ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఇక్కడ 8 ఉంటుంది, 8 లోంచి 3 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, మనకి 5 అవుతుంది. ఇప్పుడు ఈ 2 ని మనం ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, f ఈక్వల్ టు 56/2 అవుతుంది. 2 టేబుల్ 2 2 4 1 ఉంది, 8 2 అంటే f ఈజ్ ఈక్వల్ టు 28 years అన్నమాట. అంటే ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అనమాట, 28 సంవత్సరాలు. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం క్వశ్చన్ ని చదివి కరెక్ట్ గా ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేసుకోగలిగితే ఈ క్వశ్చన్ ని చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 3 times the present age of Sujata is 5 years more than 2 times the present age of Vanita. After 3 years, 3 times the age of Vanita will be 4 years less than 4 times the age of Sujata. The age of Vanita is k years more than that of Sujata. What is the value of k? ప్రస్తుత సుజాత వయస్సుకు 3 రెట్లు, వనిత వయస్సుకు 2 రెట్ల కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. సుజాతని ఎస్ అనుకున్నాము, అలాగే వనితని మనం బి అనుకున్నాం. ఓకే, ఇప్పుడు సుజాత వయస్సుకు 3 రెట్లు అంటే ఏం రాయాలి, 3s. ఇది వనిత వయస్సుకు 2 రెట్ల కంటే 5 ఎక్కువ. వనిత వయస్సుకు 2 రెట్లు అంటే 2b అని రాస్తాం. ఎక్కువ అన్నాడు కాబట్టి కలుపుతాం, +5 అన్నమాట. అంటే సుజాత వయసుకు 3 రెట్లు వనిత వయసు యొక్క రెట్టింపు కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. అదొక ఈక్వేషన్ అలా పక్కన ఉంచుకున్నాం. నెక్స్ట్ రెండవది ఏంటి, మనకి 3 సంవత్సరముల తరువాత. ఇక్కడ 3 సంవత్సరాల తరువాత వీళ్ళిద్దరి వయసులు మారిపోతాయి. సుజాత వయసు 3 సంవత్సరాలు పెరుగుతుంది కదా, +3 అవుతుంది. అలాగే వనిత వయసు ఏమవుతుంది, 3 సంవత్సరాలు పెరుగుతుంది, +3 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వనిత వయస్సుకు 3 రెట్లు. వనిత వయస్సుకు 3 రెట్లు అంటే 3తో ఇంటూ చేస్తాం. సుజాత వయస్సుకు 4 రెట్ల కంటే, సుజాత వయస్సుకు 4 రెట్లు అంటే 4తో ఇంటూ చేస్తాం. అంటే 4 సంవత్సరాలు తక్కువ, దీనికంటే 4 సంవత్సరాలు తక్కువ, 4 మైనస్ చేస్తాం అన్నమాట. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఈ ఫామ్ లోకి మనకు ఈక్వేషన్ వస్తుంది అన్నమాట. 4 × s 4s, 4 3s are 12 మైనస్ ఇక్కడ ఒక 4 ఉంది, 3 × v 3v ప్లస్ 3 3s are 9. ఇందులో ఈ రెండింటిని ఒక లైక్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. 12 లోంచి 4 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 8 అవుతుంది, +8 అవుతుంది, పెద్ద నెంబర్ ప్లస్ నెంబర్ కాబట్టి ఈక్వల్ టు 3v + 9. ఒకవేళ ఇక్కడ ఒక లైక్ టర్మ్స్ ఉంది కదా, ఈ 8ని ఇక్కడ పంపించామనుకోండి -8 అవుతుంది కదా, అప్పుడు 4s ఈక్వల్ టు 3v ప్లస్ 9, ఇది అవతలకి వెళ్తే -8 అంటే +1 వస్తుంది కదా, +1. ఇప్పుడు దీని కింద తీసుకొచ్చి దీన్ని రాయండి, 3s ఈజ్ ఈక్వల్ టు 2v + 5. ఓకే, ఈ రెండింటిని మైనస్ చేయాలనుకుంటున్నాను, ఎందుకు ముందు ఎలా చేసాం అలాగే, కాబట్టి కింద ఈక్వేషన్ కి గుర్తులు మార్చుతున్నాను. 4s లోంచి 3s మైనస్ చేస్తే ఒక s ఉంటుంది, ఇంకా ఈక్వల్ టు 3v లోంచి 2v మైనస్ చేస్తే ఒక v ఉంటుంది. ఇది +1, ఇది -5, -5 +1 వేరు గుర్తుంటే మైనస్ చేస్తాం. 5 లోంచి 1 మైనస్ చేస్తే 4, తీసేసినప్పుడు పెద్దదాన్ని గుర్తు పెట్టుకోవాలి, అంటే -4 అన్నమాట. ఇప్పుడు ఏమన్నారు, వనిత వయస్సు సుజాత వయస్సు కంటే k సంవత్సరాలు ఎక్కువ. ఈ -4 ని ఇక్కడ పంపించకుండా s +4 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు v. ఇక్కడ అంటే k ప్లేస్ లో 4 ఉంచండి,
వనిత వయస్సు సుజాత వయస్సు కంటే K సంవత్సరాలు ఎక్కువ అయితే K విలువ ఎంత అంటే K విలువ ఎంత అన్నమాట ఇక్కడ మనకి 4 సంవత్సరాలు అన్నమాట. ఇది ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 7th one. The third proportion of a plus b and a plus b whole square is a plus b మరియు a plus b whole square ల యొక్క తృతీయ అనుపాతము. ఓకే, మూడవ అనుపాతం అని కూడా అంటూ ఉంటారు దీన్ని. ఇక్కడ ఇచ్చిన ఏంటంటే a plus b, నెక్స్ట్ a plus b whole square. మూడవ అనుపాతం కాబట్టి మూడవ నెంబర్ ప్లేస్ లో x పెట్టుకుంటాం. ఒకవేళ మధ్యమ అనుపాతము అంటే మధ్యలో పెట్టుకుంటాం x ని. చతుర్థ అనుపాతం అంటే అప్పుడు ఇక్కడ 3 నెంబర్స్ ఇస్తారు, ఆ 3 నెంబర్స్ తర్వాత 4వ ప్లేస్ లో x ని పెట్టుకుంటాం. అన్నిటికీ ఒకటే రూల్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ అనుపాతానికి సంబంధించి 4 టర్మ్స్ ఉండాలి, కానీ ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. అప్పుడు 3 టర్మ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మధ్యలో టర్మ్ రిపీట్ చేస్తాం. అంటే దీన్ని ఎలా రాస్తాం? a plus b హోల్ స్క్వేర్. ఇక్కడ మధ్యలో టర్మ్ a plus b హోల్ స్క్వేర్ కాబట్టి రిపీట్ చేస్తాం, 2 సార్లు రాసుకుంటాం. ఈ x ఇవి అనుపాతంలో ఉంటే అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అవుతుంది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. అంటే ఎక్స్ట్రీమ్స్ అంటే చివర్లు, మీన్స్ అంటే మధ్యలో ఉన్నవి మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే ఇవి రెండు ఇంటూ చేస్తే ఎంత వస్తుందో ఈ రెండు ఇంటూ చేస్తే అంతే వస్తుంది. అంటే a plus b హోల్ స్క్వేర్ ఇంటూ a plus b హోల్ స్క్వేర్. రెండు సేమ్ బేస్ ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ యాడ్ చేసేస్తుంది. అంటే a plus b హోల్ పవర్ 4 వస్తుంది. మనకి x కావాలి కదా, ఈ a plus b ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే బై a plus b అవుతుంది అన్నమాట. ఇక్కడ a plus b 4 ఉన్నాయి, ఇక్కడ కింద ఒకటి 1 ఉంది కదా, కాబట్టి మనకి మైనస్ చేస్తే ఇంకా 3 ఉంటాయి. అంటే x ఈజ్ ఈక్వల్ టు a plus b హోల్ క్యూబ్. అంటే ఇంటూ చేసినప్పుడు ఏమో పవర్స్ యాడ్ చేస్తాము, బై చేసినప్పుడు ఏమో మైనస్ చేస్తాం. కాబట్టి మనకి తృతీయ అనుపాతం ఎంత అవుతుంది అనమాట? a plus b హోల్ క్యూబ్ అవుతుంది. ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ 3600 for 3 years 4 months is 840. The rate of interest per annum is అంటే 3600 రూపాయలు మొత్తంపై 3 సంవత్సరాలు 4 నెలలకు 840 సాధారణ వడ్డీ అయినా సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? మనకి సింపుల్ ఇంట్రెస్ట్ లో మనకి ప్రిన్సిపల్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, ఇంట్రెస్ట్ మాత్రమే పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమౌంట్ ఎంత అంటే ప్రిన్సిపల్ 3600. ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 అనుకున్నాం అనుకోండి, 10% అనుకున్నాం. 1 ఇయర్ కి రేట్ ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుందంటే 10% ఆఫ్ 3600 ఫైండ్ అవుట్ చేస్తాం. 2 ఇయర్స్ కంటే ఏం చేస్తామంటే 2 ఇయర్స్ కి 10 + 10 20% కాల్కులేట్ చేస్తే సరిపోతుంది. 3 ఇయర్స్ కంటే 10 + 10 + 10 అంటే 30% అని డైరెక్ట్ గా కాల్కులేట్ చేసేయచ్చు సింపుల్ ఇంట్రెస్ట్ లో, సాధారణ వడ్డీలో. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 years 4 months అని ఇచ్చారు. ఇక్కడ ఏంటి 1 year కి అయితే 1 × 10, 2 years కి అయితే 2 times, 3 years కి అయితే 3 times కదా, అంటే 30% కాల్కులేట్ చేస్తున్నాం కదా. ఇక్కడ 3 years 4 months అన్నాడు, 3 years 4 months. కానీ మనకు ఇయర్స్ లో ఉండాలి కదా, ఈ మంత్స్ కూడా మనం ఇయర్ లోకి మార్చాలి. మనం మంత్స్ ఇయర్ లోకి మార్చాలంటే 1 ఇయర్ లో ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months ఉంటాయి కాబట్టి 12 తో డివైడ్ చేయాలి. ఇక్కడ 4 టేబుల్ 1 time 3 times అంటే 1/3 ఇయర్ కి సమానం అన్నమాట. ఇది అంటే 3 1/3 ఇయర్స్ అన్నమాట. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మారితే 3 3s are 9, 9 కి 1 యాడ్ చేస్తే 10/3 ఇయర్స్ అని కూడా రాయొచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, 3 years కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పుకున్నా ఎంత వడ్డీ అవుతుందంటే 3 10s are 30% అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇయర్స్ ఎంత? 10/3 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, దానికి x% అనుకుందాం. ఎంత కాల్కులేట్ చేయాలప్పుడు? 10/3 × x అంటే 10/3x అవుతుంది అనమాట. ఇందులో మనకి దీంట్లో 10/3 ఆఫ్ x పర్సెంటేజ్ కాల్కులేట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో వస్తుంది. కాబట్టి 10/3x % ఆఫ్ 3600 కాల్కులేట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, వడ్డీ ఎంత అవుతుందో వస్తుంది. వడ్డీ ఎంత అవుతుంది ఇచ్చేసారు కదా, 840 రూపీస్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన x వాల్యూ వచ్చేస్తుంది. ఇలా పర్సెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? రెండు నెంబర్స్ ని ఇంటూ చేసి 100 తో డివైడ్ చేస్తాం. అంటే 10/3x ×
3600 by 100 equal to 840. ఈ 2 zeros gets cancelled. ఈ 3 టేబుల్ ఇందులో కట్ చేయొచ్చు. ఎన్ని టైమ్స్? 12 టైమ్స్. ఓకే, 10 into 12 అంటే ఇక్కడ x కూడా ఉంది కదా, 120x ఈక్వల్ టు 840. ఈ 120 ట్రాన్స్పోజ్ చేస్తే 840 by 120 అవుతుంది. 0 gets cancelled. 12 టేబుల్ 7 టైమ్స్ కట్ అవుతుంది. అంటే x is equal to 7% అనమాట. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనమాట? 7%. ఎక్కడ ఉంది మనకి? 4th ఆప్షన్ లో ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th one. In what ratio should sugar costing 45 per kg be mixed with sugar costing 52 per kg so that by selling the mixture at 52.20 per kg there is a profit of 15%. అంటే కిలో 45 ఖరీదు చేసే చక్కెరను కిలోకి 52 రూపాయలు ఖరీదు చేసే చక్కెరతో ఏ నిష్పత్తితో కలపాలి? తద్వారా ఆ మిశ్రమాన్ని కిలో 55.20కి అమ్మడం ద్వారా 15% లాభం వస్తుంది. ఇది కొంచెం 2 స్టెప్స్ లో మనం కాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 రకాల షుగర్స్ ని మిక్స్ చేయాలి. ఒకటేమో 45 రూపీస్, ఇంకొకటేమో 52 రూపీస్. మిక్స్ చేసి ఒక మిక్చర్ ని తయారు చేయాలి. ఆ మిక్చర్ ని 55.20కి అమ్మడం ద్వారా మనకి 15% మళ్ళీ ప్రాఫిట్ వచ్చేలా చూడాలన్నమాట. అసలు ఫస్ట్ ఆ మిక్స్ చేయగా వచ్చే చక్కెర యొక్క కాస్ట్ ప్రైస్ మనం కాల్కులేట్ చేయాలి. ఇదేంటి మరి? సెల్లింగ్ ప్రైస్. ఇందులో ప్రాఫిట్ కూడా ఉంది కదా 15%, దాన్ని మనం కాల్కులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి 55.2లో ఇది ఏమన్నా నేను సెల్లింగ్ ప్రైస్ అంటున్నాను, అమ్మకపు ధర. మనం దీని నుంచి మనం కాస్ట్ ప్రైస్ కాల్కులేట్ చేయాలి. ఇక్కడ మనకి 15% ప్రాఫిట్ అంటే 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 115 రూపీస్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి 115 ఎంతకి సమానము? 55 రూపీస్ 20 పైస్కి సమానం. దీని నుంచి మనం 100 కాల్కులేట్ చేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది కదా, అంటే 55.20 by 115 into 100 అవుతుంది అన్నమాట. ఓకే, 2 zeros ఉన్నాయి కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తే 0.2 ప్లేసెస్ మూవ్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 5520 by 115 అవుతుంది. ఫస్ట్ 5 టేబుల్ కట్ చేద్దాం. 2 5 are 10 3. ఓకే, నెక్స్ట్ 5 టేబుల్ 1 1 2 లో పోదు కాబట్టి 0 పెట్టుకుని 20లో చూస్తే 4 5 are 20. ఓకే, 23 టేబుల్ 110 లో 4 టైమ్స్. నెక్స్ట్ ఇంకా ఎంత ఉంటుంది? 4 23s are 12 1 92 అయింది. ఓకే, 92 అంటే ఇంకా మనకి 18 ఉంది, అంటే 184 8 టైమ్స్ పోతుంది, అంటే 48 టైమ్స్ అనమాట. అంటే ఇక్కడ ఆ మిక్సర్ యొక్క అంటే 2 షుగర్స్ ని యాడ్ చేయగా వచ్చిన ఆ షుగర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అయిందంటే 48 రూపీస్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అలిగేషన్ మిక్చర్ అండ్ అలిగేషన్ అనే కాన్సెప్ట్ సహాయంతో ఆన్సర్ చేసే రేషియో కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ షుగర్ ఎంత రేటు? 45 kgs 45 రూపీస్. రెండవది 52. ఈ రెండింటిని మిక్స్ చేయగా వచ్చే షుగర్ యొక్క రేట్ ఎంత మనకి? 48 రూపీస్. ఓకే, ఇప్పుడు మనం మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్ ఉపయోగించినట్లయితే 52 లోంచి 48 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. 48 లోంచి 45 మైనస్ చేస్తే 3 వస్తుంది. అంటే ఆ రెండింటిని మనం ఏ రేషియోలో మిక్స్ చేయాలన్నమాట? 4:3 రేషియోలో మిక్స్ చేయాలి అన్నమాట. అది ఎక్కడుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 10th one. If x is equal to -1 and x equal to -2 are the solutions of the quadratic equation 3x square plus px plus q equal to 0, then what is the value of 3p minus 2q? x equal to 1 మరియు x equal to 2 అనేవి 3x square plus px plus q equal to 0 అనే వర్గ సమీకరణానికి మూలాలు అయితే 3p మైనస్ 2q విలువ ఎంత అంటాడు. మూలాలు అంటే చెప్పాం, అంటే దీన్ని సాటిస్ఫై చేసేవి, అంటే ఆ విలువను పట్టుకెళ్ళి ఈక్వేషన్ లో రాసినప్పుడు ఆల్రెడీ RHS లో 0 ఉంది కాబట్టి LHS కూడా 0 అవుతుంది అనమాట. వాటిని ఆ విలువలను మూలాలు అంటాం. మనకు వర్గ సమీకరణానికి 2 మూలాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి x ఈక్వల్ టు -1 అనేది దీనికి మూలం, కాబట్టి x ప్లేస్ లో -1 రాద్దాం.
అంటే 3 ఇంటూ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ p ఇంటూ మైనస్ 1 ప్లస్ q ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ మైనస్ 1 అని స్క్వేర్ చేస్తే ప్లస్ 1 అయిపోతుంది. 1 ఇంటూ 3 ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, p ఇంటూ 1 అంటే pనే కదా, ప్లస్ q ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ ని ఇటు సైడ్ తీసుకెళ్ళనుకోండి. 3 ఈక్వల్ టు ఈ మైనస్ p ఏమో ప్లస్ p అవుతుంది, ప్లస్ q ఏమో మైనస్ q అవుతుంది. దీన్ని అలా ఉంచండి. నెక్స్ట్ x ఈక్వల్ టు మైనస్ 2 అంటే x ప్లేస్ లో ఇందులో మైనస్ 2 రాద్దాం ఈసారి. అంటే 3 ఇంటూ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ p ఇంటూ మైనస్ 2 ప్లస్ q ఈక్వల్ టు 0. మైనస్ 2 స్క్వేర్ చేస్తే 4 అవుతుంది, ప్లస్ 4 అవుతుంది. 4 3 సార్ ఎంత అవుతుంది? 12 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 ఇంటూ p 2p అవుతుంది, ప్లస్ q ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం RH లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి. 12 ఈక్వల్ టు మైనస్ 2p ప్లస్ 2p అవుతుంది, అలాగే ప్లస్ q మైనస్ q అవుతుంది అన్నమాట. ఇందాక ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇప్పుడు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఈ రెండింటిని ఒకదాని కింద తీసుకుని యాడ్ చేద్దాం. 3 ఈక్వల్ టు p మైనస్ q, ఇది ఫస్ట్ ఈక్వేషన్ కదా, యాడ్ చేద్దాం ఒకసారి. 12 ప్లస్ 3 ఎంత అవుతుంది? 15 ఈక్వల్ టు 2pకి ఇంకొక p కలిపితే 3p అవుతుంది. రెండు ఒకటే సైన్ ఉన్నాయి కదా, ఇక్కడ గుర్తులు మార్చాల్సిన అవసరం లేదు. ఎప్పుడు గుర్తులు మారుస్తామంటే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు, తీసివేసినప్పుడు. ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం మనం కాబట్టి ఒకే గుర్తుంటే యాడ్ చేస్తాం. pని ఏమవుతుంది? 2p, మైనస్ నెంబర్స్ యాడ్ చేస్తే మైనస్ నెంబర్ వస్తుంది. ఇది అడిగింది ఇదే కదా, దీని వాల్యూనే అడిగారు మనకి. 3p మైనస్ 2q విలువ ఎంత? 15. ఇది ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 11th one. If 1 is subtracted from each odd digit and 2 is added to each even digit in the number 9345712, what will be the difference between the largest and smallest digits those formed? 9345712 సంఖ్యలోని ప్రతి బేస్ అంకె నుండి ఒకటి తీసివేసి ప్రతి సరి అంకెకు 2 కలిపితే ఏర్పడిన సంఖ్యలోని అతి పెద్ద మరియు చిన్న సంఖ్యల భేదము ఎంత? వాడు ఇచ్చిన నెంబర్ ఏంటంటే 9345712. ఫస్ట్ బేస్ అంకెల్ని టార్గెట్ చేద్దాం. మనం ప్రతి బేస్ అంకెల నుంచి ఒకటి తీసేయాలి, 1 మైనస్ చేయాలి. ఇందులో బేస్ నెంబర్స్ ఏంటి? 1 9 3 5 7 1. వీటిలోంచి 1 మైనస్ చేస్తే ఇది 8 అవుతుంది, ఇది 2 అవుతుంది, 4 అవుతుంది, 6 అవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ ప్రతి సరి అంకెకు 2 కలపాలి. మిగిలిన కదా ఇది సరి సంఖ్యలు కదా, 2 కలిపితే ఇది 6 అవుతుంది, ఇది 4 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? అలా చేయగా ఏర్పడిన సంఖ్యలో అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల అంకెల భేదం. అంకెలు ఇందులో అతి పెద్ద అంకె 8, అతి చిన్న అంకె 0. భేదం అంటే మైనస్ చేస్తాం కదా, 8 మైనస్ 0 ఎంత అవుతుంది? 8 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 12th one. The number x less than or equal to y less than or equal to z which are co-primes to each other are such that the product of the first 2 numbers is 143 and that of the last 2 numbers is 195. The sum of the 3 numbers is, మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ సహప్రధాన సంఖ్యలు co-primes వేరు, ప్రైమ్స్ వేరు. మనకి ఆప్టిట్యూడ్ లో చాలా వరకు టాపిక్స్ ని మనం బాగా చేయగలగాలి అంటే ఫస్ట్ నంబర్ సిస్టమ్ మీద మనం గ్రిప్ తెచ్చుకోవాలి అన్నమాట. మనకి నంబర్ సిస్టమ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే నంబర్ సెట్స్ ఉంటాయి. అంటే మనకి సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు ఇలా ఉంటాయి. అలాగే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ గురించి తెలుసుకుంటాం. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ గురించి తెలుసుకుంటాం. అలాగే కో ప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్, రిలేటివ్ ప్రైమ్స్, అలాగే డివిజిబిలిటీ రూల్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవన్నీ కూడా మనకి నెంబర్ సిస్టమ్ లో నేర్చుకుంటాం అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ నెంబర్ సిస్టమ్ ని బాగా నేర్చుకుని ఆ తర్వాత ఆప్టిట్యూడ్ లోని మిగిలిన టాపిక్స్ లోకి వెళ్ళాలి అన్నమాట. ఇక్కడ మనకి కో ప్రైమ్స్ వేరు, ప్రైమ్స్ వేరు. ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు కదా, 2 3 5 7 11 వీటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్రధానాంకాలు, ప్రధాన సంఖ్యలు అంటాం అన్నమాట. అంటే ఏ టేబుల్లో పోనవి 1 మరియు అదే టేబుల్ తప్ప. ఇక్కడ మనకి కో ప్రైమ్స్ అంటే అవి ప్రైమ్ నెంబర్స్ అంటే 2. కో అంటే కో,
కొలీగ్ అంటే ఇద్దరు ఉండాలి కదా కనీసం. కాబట్టి రెండు సంఖ్యలను పోల్చి చెప్పినప్పుడు కోప్రైమ్స్ అనే పదం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2కి 3కి ఈ రెండిట్లో పోయే ఒకే ఎక్కం లేదనుకోండి, అప్పుడు వీటిని కోప్రైమ్స్ అంటాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 ఈ రెండిట్లో పోయే టేబుల్ 1 టేబుల్ మినహాయించండి, ఏ టేబుల్ పోవాలి కదా, రెండిట్లోని పోయే టేబుల్ ఏది లేదు, కాబట్టి ఈ రెండింటిని మనం కోప్రైమ్స్ అనొచ్చు. 8, 9 ఈ రెండిట్లో పోయే టేబుల్ ఏది లేదు, ఒకే టేబుల్ ఉండాలి రెండిట్లో పోయేది, అంతేగాని 8లో 2 టేబుల్ పోతుందంటే అది 9లో పోదు కదా. కాబట్టి రెండిట్లో పోయే టేబుల్ ఏది లేకపోతే వాటిని కోప్రైమ్స్ అంటాం అన్నమాట. ఇక్కడ మనకి XYZ అనేవి కోప్రైమ్స్ సహప్రధానాంకాలు. మొదటి రెండు సంఖ్యల లబ్ధము అంటే ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయగా 143 వస్తుందట, చివరి రెండు ఇంటూ చేస్తేనేమో 195 వస్తుందట. అయితే ఆ మూడు సంఖ్యల లబ్ధము ఎంత అంటున్నాడు. ఫస్ట్ XYZ అనుకోమన్నాడు కదా, అంటే X ఇంటూ Y చేస్తే ఎంత వచ్చింది, 143 వచ్చింది. నెక్స్ట్ రెండు చివరి రెండు అంటే YZ, Y ఇంటూ Z చేస్తే ఎంత వచ్చింది మనకి, 195 వచ్చిందట. వీటిని విడివిడిగా కనుక్కుంటే అప్పుడు మొత్తం చెప్పగలుగుతాం. దీన్ని ఇవి రెండుని మనం రెండు సంఖ్యల లబ్ధంగా రాయగలిగితే 11 into 13 అని విడగొట్టచ్చు. ఎందుకంటే మనం 1 అంటే తీసేసేయండి, అది మనకి కోప్రైమ్స్ లోకి తీసుకోము. ఎందుకంటే 1, 2 అంటే రెండిట్లో పోయేది 1 టేబుల్ ఉండదు, ఇక్కడ 1 మినహాయిస్తాం ఎప్పుడైనా సరే. అంటే దీన్ని బట్టి మనం X వాల్యూ 11, Y వాల్యూ 13 అన్నాడు. ఎందుకంటే X ఈజ్ లెస్ దాన్ Y అన్నాడు కాబట్టి చిన్న నెంబర్ మనం X కానీ పెద్ద నెంబర్ Y గా తీసుకున్నాం. ఈ XY డిసైడ్ అవ్వాలి కాబట్టి మనం Z కూడా డిసైడ్ చేసేయచ్చు. ఈ 195 లో మనకి ఇక్కడ ఇది Y కదా, Y వాల్యూ 13 అని వచ్చేసింది. ఓకే, ఇప్పుడు 13 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 13 టేబుల్ 19 లో 1 టైం పోతుంది, ఇంకా 65 లో 5 టైమ్స్ పోతుంది. అంటే Z వాల్యూ కూడా ఇక్కడ డిసైడ్ అయిపోయింది 15 అని. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, X ప్లస్ Y ప్లస్ Z వాల్యూ కనుక్కోవాలి. X ఏమో 11, Y ఏమో 13, Z ఏమో 15. యాడ్ చేసాం అనుకోండి 24, 39 వచ్చింది కదా. కాబట్టి ఆ మూడు సహప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అంటే 39. అది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ లైన్ జాయినింగ్ 2 end points is called a. రెండు అంత్య బిందువులను కలిగిన రేఖను డాష్ అంటారు. అంటే రేఖ స్ట్రైట్ లైన్ అంటే ఎట్లా ఉంటుంది మనకి, రెండు వైపులా యారో మార్క్స్ ఉంటే దాన్ని స్ట్రైట్ లైన్, సరళ రేఖ లేదా రేఖ అంటాం. దానికి ఎండ్ పాయింట్స్ ఉండవు అన్నమాట. అలా కాకుండా ఒక ఎండ్ పాయింట్స్ ఉందనుకోండి దాన్ని రే అంటాం, కిరణము అంటాం. దీనికి ఒకే ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. మరి రెండు ఎండ్ పాయింట్స్ ఉండేవాడిని ఏమంటాం, లైన్ సెగ్మెంట్ అంటాం అన్నమాట. అంటే రేఖ ఖండము అంటాము. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందట, సెకండ్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. మనం ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు 6th, 7th, 8th లో ఉండే కాన్సెప్ట్స్ కనుక మీరు బాగా నేర్చుకున్నట్లయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగే ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఈ షిఫ్ట్ లో అడిగిన మిగిలిన మ్యాథ్స్ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.